ద డ్రీమ్ లైఫ్. తనేయ అనే ఒక మహిళ చిన్న పట్టణంలో జీవించేది. ఆమె ఒక బేకరీలో పనిచేసేది. రోజూ బ్రెడ్ కేకులు చేసేది. ఆమెకు ఎక్కువ డబ్బు రాదు, కాని ఆమె ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేది. ఆమె హృదయంలో ఒక కలుంది, తన స్వంత బేకరీ క్యాఫే ప్రారంభించాలని. కాని జీవితం సులభం కాదు. ఆమె కుటుంబానికి ఆమె సహాయం అవసరం. ఖర్చులు ఎప్పుడూ పెరిగిపోతుంటాయి. అయినా ప్రతి రాత్రి నిద్రకు ముందు ఆమె ఒక చిన్న నోట్బుక్లో కొత్త రకాల కేకుల ఐడియాలు రాసేది. ఎవరికీ చూపించేది కాదు. కాని ఆ పుటల్లో ఆమె కలలు నిండి ఉండేవి. ఒకరోజు ఒక కస్టమర్ ఆమె చేసిన కప్కేక్ను రుచి చూపించి ఆశ్చర్యపోయింది. ఇది అద్భుతంగా ఉంది, ఇవి మీరు తయారు చేశారా అని అడిగింది. మీరు ఎంతో ప్రతిభావంతురాలు, మీ స్వంత బేకరీ పెట్టాలి. అనయ గుండె వేగంగా కొట్టుకుంది. ఎప్పుడూ ఎవరు ఇలా చెప్పలేదు. ఆమె ఇంటికి వెళ్లి నోట్బుక్ను చూసింది. ఆ రెసిపీలు బాగున్నాయి. బహుశా ఆమె కల సాధ్యమే కావచ్చు. ప్రతివారం కొద్దిగా డబ్బు పొదుపు చేయడం ప్రారంభించింది. రాత్రిపూట అదనపు ఆర్డర్లు తీసుకుని కేకులు వండేది. మొబైల్ ఫోన్లో బేకింగ్ మరియు బిజినెస్ పై ఆన్లైన్ కోర్సు కూడా చేసింది. ఒక సంవత్సరం తర్వాత ఆమె ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని దాన్ని బేకరీగా మార్చింది. ఆమె గోడలు తానే రంగులు వేసింది. తన బెస్ట్ కేకులు, పెస్ట్రీలు అక్కడ పెట్టింది. మొదట తక్కువ మంది మాత్రమే వచ్చారు, కాని వాళ్ళు ఇంకొంతమందితో చెప్పుకున్నారు. చిరకాలం కాకుండా ఆమె బేకరీ ఊరిలో ఫేమస్ అయింది. ఆమె దానికి అనయ డ్రీమ్ అని పేరు పెట్టింది. ప్రతిరోజు ఉదయం తలుపు తెరిచే సమయంలో ఆమె గర్వంగా నవ్వేది. ఒకరోజు ఒక చిన్న అమ్మాయి అడిగింది, మీరు ఎలా ఇంత విజయవంతంగా అయ్యారు? అనయ నవ్వుతూ అంది, నా కలమీద నమ్మకం పెట్టుకున్నాను. ప్రతిరోజూ కృషి చేశాను. అందుకే కల నెరవేరింది.